పార్వతి లేదన్న ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు కూడా స్టేజ్ మీద డాన్స్ చేయాలనుంది ఆంటీ. కాళ్ళు తిమ్మిరి పట్టాయా ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి డాన్స్ చేస్తే అఖిలక్క 2 కాళ్ళు నరికి మొమెంటోలా తీసుకోమని ఆ కాళ్ళ నీ చేతుల్లోనే పెడుతుంది. సైలెంట్ గా ఇక్కడే ఉంటే కూల్ డ్రింక్స్ వస్తే తాగేసి డాన్స్ ఎంజాయ్ చేయి. మేడం కూల్ డ్రింక్స్ తీసుకో. నాకు అక్కర్లేదు మ్యామ్. నాకు అక్కర్లేదు. ఓకే మ్యామ్. పర్లేదు తీసుకోండి చిన్నమ్మ గారు. మీరేనా తీసుకోండి. చిన్నమ్మ గారు తీసుకోండి. ఏదో ఒకటి తీసుకోండి చిన్నమ్మ గారు. నువ్విచ్చిన షాక్ చాలే. చెప్పండి చిన్నమ్మ గారు, సిటికల్ హట్టుకొత్తా. కూల్ డ్రింక్ వద్దు గాని ఎనర్జీ డ్రింక్ పట్టుకురా. చిన్నమ్మ గారు చెప్పింది విన్నావు కదా, తీసుకురా. ఓకే మేడం. తెస్తుంది, బాగా తాగండి చిన్నమ్మ గారు. నన్ను వదిలే ప్లీజ్. శవమై కర్నూలు తుంగభద్ర నదిలో తేలుతుందన్నంత బిల్డప్ ఇచ్చా. నన్ను ఫోన్లు చేయడానికి ఇన్న బద్దలాడాలా? నీ ముసుగు మీద ఒట్టే తల్లి. అదెలా వచ్చిందో నాకు అంతు పట్టడం లేదు. ఈ హనుమంతుగాడికి అనుమానం వచ్చి డిక్కీ తెరిచి చూశాడో ఏంటో వెనక్కి తెచ్చేసినట్టున్నాడు. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతి ఏటా మా పెద్దబాబు ఘట్టమనేని దేవేంద్ర పుట్టినరోజు నాడు యాన్యువల్ అచీవ్మెంట్ అవార్డ్స్ నిస్తోంది. ఈ సంవత్సరం చాలా మంది కంపెనీ ఎదుగుదలకి కృషి చేశారు. వారందరిలో ఒకరిని ఎంప్లాయీస్, బోర్డ్ మెంబర్స్ అండ్ షేర్ హోల్డర్స్ ఓటింగ్ ద్వారా బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నుకున్నారు. ఆ అదృష్టాన్ని పొందిన వ్యక్తి ఎవరో కాదు, మా ఇంటి అన్నపూర్ణగా ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న మేగోటి పార్వతి. ఒక్క నిమిషం. పార్వతి వచ్చి మెమంటో తీసుకోబోయే ముందు ఇక్కడున్న గెస్టులతో, ఫ్రెండ్స్తో, మాతో మా పెద్దబాబు తను తీసుకున్న నిర్ణయాన్ని మనందరితో షేర్ చేసుకోబోతున్నాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.